వాళ్ళ హయాంలో. వాళ్ళ దారి అడ్డదారి అనేటువంటిది అందరికీ తెలిసిందే. ఇక ఈ మద్యం కుంభకోణంలో 3,000 కోట్లు 4,000 కోట్లు అంటారు, చాలా తప్పండి అది. ఎందుకంటే అసలు వీళ్ళు మద్యం పాలసీ విషయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం మద్యం పాలసీని మార్చటమే డైరెక్ట్ గా దోపిడీకి తెరదీసిన విధానం ఉంటుంది. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు 2-3 రకాల పాలసీలు పెట్టినా ఎక్కడ కూడా ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండాలో పరిమితంగా ఉండేదండి. ఈ దేశంలో కూడా ఎక్కడైనా సరే వీళ్ళు ప్రభుత్వమే నిర్వహించేలా తీసుకున్న తర్వాత అందులో మార్జిన్ పన్నులే కాకుండా లాభం కూడా ప్రభుత్వానికి వస్తుంది అనేటువంటి మనకు ఒక చక్కెర గుళికలాగా మనకు చూపించారు. కానీ ఇక్కడే ఉంది అసలు మోసం. ఇందులో 2 రకాల మోసాలు. ఒకటి, ప్రభుత్వం నిర్వహిస్తా డిస్టిలరీ నుంచి తీసుకొచ్చింది అమ్మకం, దాన్ని ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. ఇక్కడ ఈ 2 రకాల వ్యవహారాలతోటి వాళ్ళు అఫీషియల్ గా ఒక 100 బాటిల్స్ అమ్మితే 100 బాటిల్స్ లోను డిస్టిలరీ నుంచి వచ్చిన దానికి లాభం, దాని తాలూకు పన్నులు ప్రభుత్వానికి చేరతాయి. మరి లెక్కలో లేకుండా అమ్మిన 1000 బాటిల్స్ కి ఇది ఇక్కడ మోసం. ఎందుకంటే ఇది 6-7 అంచెలుగా ఏర్పాటు చేసుకున్నాడు అతను. అంటే ఒకరికొకరికి సంబంధం లేకుండా 6 ద్వారా ఈ వ్యాపారాన్ని డిస్టిలరీస్ అన్ని కోఆర్డినేట్ చేయడానికి ఒకడు, డిస్టిలరీస్ నుంచి ప్రభుత్వానికి సప్లైకి ఒకడు, ప్రభుత్వం దగ్గరికి వచ్చిన తర్వాత అన్అఫీషియల్ అకౌంట్లు అమ్మటానికి అవి చూడటానికి ఒకళ్ళు, తిరిగి ఆ సొమ్మునంతా జాగ్రత్తగా వీళ్ళ అంతపురానికి చేర్చడానికి ఒకళ్ళు. ఇదంతా కూడా ఒక నెట్వర్క్ సాగింది యథేచ్ఛగా. ఎవరు మాట్లాడే ధైర్యం లేదు, ఎవరు కూడా నోరిప్పడానికి లేకుండా ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేయడం. ప్రమాణ స్వీకారం మరుసటి రోజు నుంచే ఆ దాళ్లు మొదలుపెట్టి ఎవరు నోరెప్పడానికి కూడా సాహసం చేయని విధంగా చేసి పెట్టుకున్నారు. ఇదే కాదండి, ఏ అరాచకం చేసినా ఎవడో కూడా నోరు విప్పడం లేకుండా, ఒకవేళ ఎవరన్నా నోరు విప్పినప్పుడు కూటమిలో ఉన్న పార్టీలు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేశాడు, లేకపోతే జైల్లో పెట్టాడు. ఆ కార్యకర్తలు అయితే రక్తగాయాలు చేశారు, ఏకంగా పైకి పంపించేశారు. ఇక అతని మద్యం పాలసీ, నాసిరకం మద్యం సప్లై వల్ల ఎంత ప్రాణ నష్టం, ఆరోగ్య నష్టం జరిగింది అనేటువంటిది మనం 5 సంవత్సరాలు మాట్లాడుతూనే ఉన్నాం. విచిత్రం, దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాలు ఇతని అక్రమాల గురించి మాట్లాడుతూ ఉన్నాం, ఇతను చేసిన దోపిడీ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ అదే దోపిడీ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ప్రభుత్వం ఏర్పడి ఒక 7 నెలలు అవుతుంది. ఇక మొదలు పెట్టారనుకుంటున్నాను నేను, 1 by 1 ఒకటి. అయితే దోపిడీకి అమౌంట్ అనౌన్స్ చేసిన వాల్యూమ్ అయితే 3,000 కోట్లు అని చెప్పేసి అది వినపడతా ఉంది. అది కరెక్ట్ కాదండి. దాదాపు 25-30 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇది భయంకరమైన దోపిడీ. ఇది ఈ దోపిడీకి అసలు అన్కౌంటబుల్, అలా లెక్కలేదు, దానికి ఎవడు లెక్కించలేడండి. వాళ్ళు కూడా ఈ రకంగా తీసుకున్న డబ్బుని ఏ కౌంటింగ్ మిషన్ వాటితోటి కౌంట్ చేయలేదండి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం వెయింగ్ మిషన్ల ద్వారా చూసుకున్నారు. ఆ రూపాయలు అన్ని బస్తాల్లో నింపి ఆ బస్తాల ద్వారా ఆ బస్తాలను వెయింగ్ చేసి దాని ప్రకారం అంచనా వేసుకున్నారు. అంతా కూడా అంచనాయే, పర్ఫెక్ట్ క్యాల్కులేషన్ లేదు. అంటే అంత లెక్కలేనంత సొమ్ము వచ్చి పడిపోయింది. దానంతా తాడేపల్లికి ఎన్నికలు అవుతున్నప్పుడు, జస్ట్ ఎన్నికల సమయంలో చూడండి, ఒక కంటైనర్ తరలి వెళ్ళింది. 100 కిలోల 500 రూపాయల నోట్లు, లేదంటే 50 కిలోల 500 రూపాయల నోట్లు. అంతే అంతే అదే లెక్కండి. ర్యాండమ్ గా ఒక సంచి లెక్కెడతారు, దాన్ని బట్టి మిగతా ఆ వెయిట్ ఎంత వచ్చిందో అంతా ఒక వెయిట్కి ఎంత తూగిందో చూసుకుంటారు, అంతే. తర్వాత మీ పోర్ట్లు వీళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఆ పోర్ట్ల నుంచి బియ్యం రవాణా, అక్రమ రవాణాతో పాటు ఈ మనీ కూడా ఆ కంటైనర్లు వేసి పంపితే ఎవడండి అడిగేవాడు? మొత్తం అన్ని సిస్టమ్స్ అన్నిటిని నిర్వీర్యం చేసి ఎక్కడికెక్కడ వీళ్ళు మనుషులు పెట్టేసుకుని మొత్తం అంతా స్పాయిల్ చేసాడు. కాబట్టి అతను ఆ ధైర్యం ధీమా, అలా ధైర్యంగా ఎందుకని వాడు నేను 30 ఏళ్ళు ఉంటాను, పోయినట్టు 175 ఎందుకన్నాడంటే ఎక్కడికెక్కడ మన చెప్పు చేతుల్లో ఉన్న సిస్టమ్ అంతా మనం కొని బారేసాం కదా, వీళ్ళందరూ కూడా నా బానిసలు అనుకున్నాడు. కానీ సమయం వచ్చేటప్పటికి కూటమి ఏర్పడటం, కూటమి పార్టీలు గట్టిగా పనిచేయటం, ఎక్కడికక్కడ తోకలు కట్ చేయటం, ఇతను వేళ్లు కత్తిరించడం. ఎలక్షన్లప్పుడే ఎలక్షన్ కమిషనర్ వీళ్ళ తోకలు కొద్దిగా కట్ చేశాడు. దాంతో ఊపి రాలేదు. దాంతో ఒరిజినల్ తీర్పు బయటకు వచ్చిందండి. లేదంటే ఎవరి తరం కాదు ఇతను ఓడించడం. ఎందుకంటే ఎక్కడికెక్కడ దౌర్జన్యం, దుర్మార్గం. గత మా వాకలపాడి మున్సిపల్ ఎలక్షన్ లో చూసాం కదా, ఏం చేశాడు? దౌర్జన్యం చేసి, దుర్మార్గం చేసి, అరాచకం చేసి గెలుచుకున్నాడు. ఇవాళ మిఠాయి పొట్టల్లా వీళ్ళకి అప్పచెప్తున్నాడు. ఏం సాధించాడు అతను? ఇక ఈ ఫైళ్ళ విషయానికి వస్తే ఇదే కాదండి, మీకు
ఎలక్షన్ అప్పుడు చూడండి, సిఐడి ఆఫీస్ పక్కన ఫైల్ తగలబడ్డాయి, అలాగే మదనపల్లిలో ఫైల్స్ తగలబడ్డాయి.